బర్త్డే పార్టీలు, మ్యారేజ్ డే పార్టీలు, వీకెండ్ పార్టీలు, ఇంటి దావతులు గిసొంటి ఎప్పుడు జరిగేటియే. కానీ నడమ కొత్త రకం పార్టీలు జరుగుతున్నాయిల్లో కాకుంటే ఎక్కువ తక్కువ మందిని విలువరు. దగ్గరోళ్ళు నమ్మినోళ్లను దోస్తులను మాత్రమే పిలుస్తారు. పట్నం శివార్లున్న ఫామ్ హౌజులు, 5 సుక్కల హోటల్లే అడ్డాలు. పార్టీలంటే స్టేజీలు, డెకరేషన్లు, ఆటపాటలుంటాయి. కానీ గిడ గసొంటి ఏముండయి, చాలా సీక్రెట్ గా నడుస్తుంటాయి. రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇంకోళ్ళ మీద కేసు అయ్యింది. హోటల్లో డ్రగ్స్ దొరికినాయి కాబట్టి మేనేజర్ మీద కేసు పెట్టిండ్రు. హోటల్ వ్యవహారాలన్నీ చూసేది మేనేజరే. ఆయనకు తెలియకుండా లోపలికి డ్రగ్స్ ఎట్లా వస్తాయి, సారిమత్తోనే డ్రగ్స్ పార్టీ జరిగిందని కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. చిత్రం ఏందంటే ఒక ఫిబ్రవరి నెలలోనే 10 మాటల డ్రగ్స్ పార్టీలు జరిగినాయట. వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేసిన ఎంక్వైరీ చేస్తే కథ అంతా చెప్పిండు. పార్టీల అసలు దొంగ వివేకానంద గారి డ్రైవర్ కు డ్రగ్స్ ఇచ్చి పంపిండట. ఫోన్లు చేసుడు, మాట్లాడు ఉండదు, మొత్తం ఆన్లైన్ లోనే. స్నాప్చాట్ లో ఆర్డర్ పెట్టుడు, గూగుల్ పే లో పైకం కొట్టుడు, మనోడు సప్లై చేసుడు. 2 గ్రాములు 30,000. డ్రగ్స్ పార్టీల డైరెక్టర్ క్రిస్ సార్ కూడా ఉన్నాడని మళ్ళొక పారి చెప్పిండు పోలీసులకు. పిల్వంగా నిన్న పోలీసుల ఎంక్వైరీకి వచ్చిండు సారు. 4 గంటలు ఎంక్వైరీ చేసినాక నెత్తురు మూత్రం పరీక్షలు తీసుకున్నారట. ల్యాబ్ కు పంపి టెస్టులు చేపిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్టు వస్తే డైరెక్టర్ ను అరెస్ట్ చేసుడే. అయితే ఆల్చంగా నెత్తురిస్తే డ్రగ్స్ తీసుకున్నట్టు తేలుడు కష్టమట. అందుకే ఎంక్వైరీకి లేట్ చేసుడు, విచారణకు రాకుండా కోర్టుకోవుడు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నమాట. నెత్తురు పరీక్షల క్రిస్ సార్ పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో చూడాలి మరి.